67 కోట్ల మంది వానరులు మహా తేజోవంత వీరులైన రామ లక్ష్మణులతో సహా అందరూ కింద పడిపోయారు. ఒక్క వానరుడంటే ఒక్క వానరుడు కూడా లెగిసే పరిస్థితి కనిపించట్లేదు. ఇంద్రజిత్ శక్తి తెలుసు కాబట్టి విభీషణుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. స్వామి హనుమను ఎటువంటి శస్త్ర అస్త్రాలు ఏమీ చేయలేవు కాబట్టి హనుమ ఒక్కరే నిలబడి ఉన్నారు. అందరిలో పెద్దవారు బ్రహ్మ యొక్క అంశతో వచ్చిన వారు జాంబవంతుడు నేల మీద పడిపోయి ఉన్నారు. విభీషణుడు కాగడా పట్టుకుని జాంబవంతుడిని అడిగాడు, తాతా కుశలమేనా అని. జాంబవంతుడు ఏమీ మాట్లాడకుండా ఒకటే అన్నాడు, వానరులలో శ్రేష్టమైన వారు హనుమంతుల వారు బ్రతికే ఉన్నారా అని అడిగారు. విభీషణుడు అన్నాడు, తాత నువ్వు అడగవలసింది రామలక్ష్మణుల వారు కుశలంగా ఉన్నారని అడగాలి కదా, కానీ హనుమ కుశలంగా ఉన్నారా లేదా అని ఎందుకు అడిగావు తాత అని అంటారు. మొత్తం 67 కోట్ల మంది వానరులు తేజోవంతులైన మహాధైర్యవంతులైన రామలక్ష్మణులతో సహా పడిపోయినా ఏం పర్వాలేదు. హనుమ ఒక్కరే బ్రతికి ఉంటే మళ్ళీ అందరూ బ్రతుకుతారు. అందరూ బ్రతికి ఉన్న హనుమ ఒక్కరూ పడిపోతే బ్రతికి ఉన్న వాళ్ళందరూ మళ్ళీ పడిపోతారు. అందుకే నేను హనుమంతుల వారు ఇంకా బ్రతికే ఉన్నారా అని అడిగాను అని అంటాడు. అటువంటి శక్తివంతమైన హనుమంతుల వారి అనుగ్రహం, హనుమంతుల వారి తేజస్సు, హనుమంతుల వారి జ్ఞానం, హనుమంతుల వారికి ఉన్న బుద్ధి, హనుమంతుల వారి అద్భుతమైన పంచముఖాల శక్తి యొక్క బలం మీకు రావాలి అంటే ఒక అద్భుతమైన మంత్రం ఉంది. కమెంట్ బాక్స్ లో జై హనుమాన్ అని కమెంట్ చేయండి. నేనే మీకు డైరెక్ట్ గా ఆ మంత్రాన్ని పంపిస్తాను. ఇలాంటి మరింకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అజయ్ శ్రీని ఫాలో కొట్టండి.